తిరుపతి జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలోకి ఏనుగుల గుంపు దూసుకొచ్చాయి. పొలాల్లోని వరి, అరటి పంటలను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. ఏనుగుల జింకారాలతో గ్రామమంతా భయాందోళనకు గురవుతుంది. అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఏనుగులను అడవిలోకి తరలించేందుకు బాణసంచా సాయంతో ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముందు పెద్దది కానీ చూపిస్తున్నాయా ఏ మాత్రం కదలలేదు. తిరుపతి జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలోకి ఏనుగుల గుంపు దూసుకొచ్చాయి. పొలాల్లోని వరి, అరటి పంటలను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. ఏనుగుల జింకారాలతో గ్రామమంతా భయాందోళనకు గురవుతుంది. అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్టు అధికారులు ఏనుగులను అడవిలోకి తరలించేందుకు బాణసంచా సాయంతో ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముందు పెద్దది కానీ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గజదాడులతో రైతులు బిత్తిల్లిపోతున్నారు. అంటే ఎప్పుడు ఏ సమయంలో ఇక ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడులు చేసి పంటను నాశనం చేస్తుంది అనే భయంతో గ్రామస్తులు కూడా బీతిల్లిపోతున్నారు. అంటే తరచూ అంటే శేషాచల అటవీ ప్రాంతంతో పాటు కౌండిన్య అభయారణ్యం కూడా ఉండడంతో ఏనుగుల సంచారం కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యొక్క ఏనుగుల దాడులను నియంత్రించడానికి అటవీ శాఖ అధికారులు అనేక రకాల చర్యలు చేపడుతున్నా విఫలమవుతున్నాయి. అంటే వాటిని నిలువరించడం కోసం కందకాలను ఏర్పాటు చేయాలని ఓవైపు, మరోవైపు సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తుంటే ఏనుగులు ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక గ్రామం పైన కూడా దాడులకు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిన్న రాత్రి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో ఒక ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. అంటే దీనికి సంబంధించి అంటే అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ యొక్క పంట పొలాలపై ఏనుగులు తరచూ దాడులు చేయడం పరిపాటిగా మారింది. అక్కడ ఉన్న అరటి, అదేవిధంగా వరి పంటలను ఈ యొక్క ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొత్తం పూర్తిగా సుమారు ఒక 25 నుంచి 30 ఏనుగుల గుంపు ఒక 4-5 గుంపులుగా విడిపోయి యొక్క దామల చెరువు, కల్లూరు, చిన్నగొట్టి కల్లు, అదేవిధంగా చంద్రగిరి ఈ యొక్క ప్రాంతాల్లో కూడా తరచూ దాడులు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి పూర్తిగా నిలువరించడం కోసం యొక్క అటవీ శాఖ అధికారులు కూడా యొక్క రేడియో కాలరింగ్ బెల్ట్ ను ఏర్పాటు చేయాలని చెప్పే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే అంటే ఏనుగులు ఏ ప్రాంతాల్లో సంచరించబోతున్నాయనే సమాచారాన్ని కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా అధికారులు పూర్తిగా భావిస్తున్నారు. రైట్ నారాయణ. ముందు పెద్దది కానీ బాగా